హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా, మా హస్బెండ్ మమ్మల్ని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు, సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము అనేసి. సో వెళ్తున్నామండి. మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వండర్లాకి అయితే వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నానండి. నువ్వు నాకు నచ్చే మూవీలో బ్రహ్మానందం ఆ రోలర్ కోస్టర్ ఎక్కి భయపడుతూ ఉంటారు కదా, అలాంటిది ఎక్కాలి ఎక్కాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఇప్పుడు మాకు టైం అయితే కుదిరింది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మేము ఎలా ఎంజాయ్ చేసాము, భయపడ్డామా, అవన్నీ మూమెంట్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మార్నింగ్ అయితే 6:30కే లేసానండి. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు, నెట్లో చూసారంట చాలా పెద్ద క్యూలు ఉంటాయి, మనము త్వరగా వెళ్ళకపోతే అన్ని రైడ్స్ని ఎంజాయ్ చేయలేము అనేసి అన్నారండి. సో ఇంక అందుకనేసి మార్నింగే 6:30కి లేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ పెట్టేశాను. ఇంకా వంట పని పెట్టుకోవద్దు, బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చేయండి అన్నాను. సో మా వారు ఇడ్లీ తెస్తే అవి అయితే తినేసి మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు టైం అయితే 8:45 అవుతుందండి. మేము 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఎందుకంటే మా ఇంటి నుంచి వండర్ల్యాండ్కి 2 hours జర్నీ అంట. సో అందుకనేసి ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ నా వల్ల ఎప్పుడు లేట్ అయిపోతుంది అంటారు మా వారు అయితేని. ఇంక ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకున్నామండి. కార్ అయితే కొంచెం త్వరగా వెళ్ళే వాళ్ళము, కాకపోతే కారు వికారం వస్తుంది మాకు అని ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు 8:45 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నామండి. ఏ టైంకి రీచ్ అవుతామేమో తెలీదు. నేను ఫస్ట్ ఆటో ఎక్కిన తర్వాత ఫోన్ అయితే స్టోరేజ్ ఖాళీ చేసుకోవాలి. నేను నైట్ 12 o'clock వరకు కూర్చుని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు అది స్టోరేజ్ అదే ఎక్స్ట్రా ఉన్న వీడియో క్లిప్స్ అన్నీ డిలీట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఆటోకి ఎంత శ్రీవారు? 600. ఆటోకి 600 రూపీస్ అంటండి. మామూలుగా 480 చూపిస్తే ఇంకా 120 ఎక్కువ ఇవ్వమంటున్నారా? ఆటో అయితే వచ్చేసిందండి. అప్పుడు ఫోన్లో చూసినప్పుడు వండర్లో ఇలాగే కనిపించింది కదా, అటు సైడ్ వండర్లో ఏంటి ఓకే. పెద్ద చేతులు అక్కడ. ఓ మై గాడ్, చిన్ననాటి కళ నెరవేరిపోయింది. అదే మరి Oh my god, we came. శర్మ ఎక్కడికి వచ్చేసాం? వండర్లా. హ్యాపీ ఎగ్జైటెడ్గా ఉన్నారా మీరు? చూసేది నాకైతే అసలు చాలా చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఆతృతగా ఉంది, భయంగా కూడా ఉంది, చాలా నర్వస్గా ఉంది. ఇవన్నీ ఎక్కగలుగుతానా, భయపడతానా, అలా ఉంది రకరకాలుగాని. ఇంక్లూడ్ ఫ్రీ కాస్ట్యూమ్స్ అన్నారు కదండి, అంటే ఇక్కడ ఆన్లైన్లో తీసుకుంటేనా ఆఫ్లైన్లో తీసుకుంటేనా? ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అయితే ఎవరండి? దేనికండి? అది ఆన్లైన్లో తీసుకుంటే ఇవ్వరు, అక్కడ పెట్టలేదు కదా. అంటే అక్కడ ఏమన్నా టికెట్స్కి ఆఫర్ ఉందా ఏంటి? ఆన్లైన్లో అయితే లేదు, డ్రెస్ ఇంక్లూడింగ్ ఉంటుంది. అంటే అక్కడైనా ఇక్కడైనా సేమ్ రేటే కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని. ఇక్కడ ఆన్లైన్లో పెట్టలే కదా, ఆప్షన్ పెట్టలే కదా. అందుకని టికెట్స్ ఆన్లైన్లో తీసుకుంటే మనకి డ్రెస్సెస్ అవి ఫ్రీగా ఎవరంటండి, ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో తీసుకుంటేనే మనకి డ్రెస్సెస్ అయితే వస్తాయంట. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలి వెళ్ళి. వెళ్ళి ఒక నుంచండి. అంటే ఆర్టీసీయా? ఫోటో తీయాలా? కావాలంటే నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయ తర్వాత. మనము టికెట్లు తీసుకుని బయట అయితే వెయిట్ చేయాలంటండి. 11 o'clockకి గేట్స్ అయితే ఓపెన్ చేస్తారంట. ఎందుకంత లేట్ అని అడిగితే మొత్తం అక్కడ ఉన్న రైడ్స్ అన్నీ ముందుగానే చెకింగ్ అయితే చేసుకుంటారంటండి. టెస్ట్ రైడ్లు అయితే చేస్తారంట. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే గేట్ అయితే ఓపెన్ చేస్తారంటండి. సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కనిపించారు, నేను తెలిసిన వాళ్ళు నన్ను వచ్చి చాలామంది అయితే పలకరించారండి.
వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అంటండి. ఒక అమ్మాయి పేరు రేష్మి, ఇంకొక అమ్మాయి పేరు దుర్గా. వాళ్ళు కూడా అయితే ఈరోజు వండర్లా దగ్గరికి అయితే వచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. ఇంకా నేనైతే టికెట్స్ తీసుకున్నాం కదా, వాటిని ఇలాగా చేతులకైతే కట్టారు. టికెట్స్లో మనకి 2 రకాలైతే ఉన్నాయండి. ఒకటి ఫాస్ట్ ట్రాక్, అంటే మనకి క్యూలో ఎక్కువసేపు వెయిటింగ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనము వెళ్ళిపోవచ్చంట. ఇక్కడ మేము లాకర్ అయితే తీసుకున్నామండి. ఎందుకు అంటే మాకు ఇది వండర్లాకి వెళ్ళడం ఫస్ట్ టైం కదా, మాకు అసలు ఐడియా లేదు. బట్టలు తడిచిపోతాయేమో, మనకి స్విమ్మింగ్ ఇస్తారో ఎవరో అన్నది నాకు ఐడియా లేదు. సో అందుకనేసి పిల్లలకి స్విమ్మింగ్ బట్టలు అవి పెట్టేశాను. నాకు ఒక లాకర్లో మా లగేజ్ అయితే పెట్టేసామండి. ఇప్పుడైతే వండర్లాకి లోపలికి అయితే వచ్చేసాము. చాలా చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంది కదా. మనం హ్యాపీ అని ఇప్పుడు నేను పిల్లలకి 2 జతల బట్టలు తీసుకొచ్చాను, స్విమ్మింగ్ బట్టలు తీసుకొచ్చాను. నాకో జత, మా హస్బెండ్కో జత, అలా బోల్ లగేజ్ అయితే పెట్టుకుని వచ్చేసానండి. అంటే నాకు అసలు ఐడియా లేదు ఇక్కడ ఎలాగ ఏంటి అన్నది. మీరు నమ్ముతారో లేదోనండి, ఇది ఎక్కాలి అన్నది నువ్వు నాకు నచ్చావు సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి డ్రీమ్ అనమాట. ఫైనల్గా అది ఈరోజు నిజం అవుతుంది కదా, నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మీరు నమ్ముతారో లేదో, రేపు వండర్లాకి వెళ్తున్నాము అంటే ముందు రోజే నాకు కాళ్ళు చేతు వణుకొచ్చేసింది. నేను ఆ రోలర్ కోస్టర్ ఎలా అయినా ఎక్కాలి, కానీ ఎక్కుతానా లేదా నాకు భయం వేస్తుంది, ఎలాగ అనుకుంటానే ఉన్నాను. బట్ అక్కడికి వెళ్ళాక అంత కంగారు అయితే లేదు. నేను ChatGPTతో ముందే మాట్లాడాను అనమాట. అది చెప్పింది ఫస్ట్ చిన్న రైడ్స్తో స్టార్ట్ చేసి రోలర్ కోస్టర్కి చివరిలో వెళ్ళమని చెప్పింది. సో మేము వండర్లాకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కిన రైడ్ అయితే ఇది. అలాగా ఏది మందేది మరి ఇద్దరు పిల్లలకి వస్తుందా? 2 ఉంటాయా? షానుకి వేసేవానా తల్లోకి వెళ్ళి చిన్న నువ్వు కూడా ఏంటి మెడకి ఏం ప్రమాదం కాదు కదా పిల్లకి. హ్యాపీగా ఉంది కదా. ఆ రైడ్ అయిపోయిన తర్వాత పక్కనే మాకు కొలంబస్ లాంటిది కనిపించిందండి. దీన్ని పైలట్ షిప్ అంటారంట. సో ఇది ఎక్కడానికి అయితే వచ్చాను. నేను తిరుపతిలో ఒకసారి కొలంబస్ ఎక్కానండి. అప్పటి నుంచి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కొలంబస్ ఎక్కకూడదు అనుకున్నాను. నన్నే పట్టుకోండి అంతే, అయిపోయింది. పై మీద ఇది అయిపోయింది. తిరుపతిలో చాలా అయ్యో ఇది వస్తే పెద్ద కామెడీ అండి. నేను ఏదైతే కార్లో ఎక్కానో, ఏ ప్లేస్లో అయితే ఎక్కానో, మొత్తం రైడ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు నేను అదే ప్లేస్లో అలా ఉండిపోయాను అనమాట. నాకు అసలు అది ఎలా కదపాలో తెలియట్లేదండి. అందరు కార్లు తెగ కదిపేసి ఒకరినొకరు గుద్దేసుకున్నా తప్పించి నేను అదే ప్లేస్లో ఉన్నాను. ఆయనకి చెప్పి విసుగొచ్చేసింది. చివరికి టైం అయిపోయింది వెళ్ళిపోండి అని అన్నారు. అస్సలు నేను కార్ ఎక్కడున్నానో అక్కడే ఉండిపోయానండి. దాన్ని ఎలా కదపాలో తెలియలేదు. సరే మళ్ళీ సెకండ్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ అస్సలు నేను ఎవరైనా వండర్లాకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తానండి, అవన్నీ ఫాలో అయ్యి ఆ విధంగా వెళ్ళండి. ఎందుకు అంటే అసలు మనకి ప్లాన్ చేసుకున్నట్టయితే ఏం అవ్వదనమాట. అక్కడ కార్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయిందండి. నాకు అసలు నడుపుతమే రాలేదు. కానీ మా హస్బెండ్ షాను అయితే బాగానే నడిపారంట. నేను మళ్ళీ ఎక్కాలి అనుకున్నాను కానీ మాకు టైం అయితే సరిపోలేదు. ఈ రైడ్ నేమ్ ఏంటన్నది మర్చిపోయానండి. ఇది కూడా కొంచెం కొలంబస్ లానే ఉంది కానీ ఇది అస్సలు భయం లేదు, చాలా బాగుంది. మీరు పిల్లలతో వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ మిషన్ ఇంటర్స్టెల్లర్ని మిస్ కాకుండా చూసేయండి. ఈ మిషన్ ఇంటర్స్టెల్లర్ని పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎంత బాగుందో ఇది.
చిన్న నువ్వు ఇట్రా అక్క దగ్గరికి, ఇద్దరు ఒక షాట్ ఉంటే బాగుంటది. అయ్యో అందట్లేదు దానికి. ఇది 12:40కి ఇప్పుడే స్టార్ట్ అవుతుందంట. చిక్కువా చిక్కుకు వచ్చాం, అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కుకు వచ్చామండి ఇప్పుడు. చిన్ను ఇందక్కడ మనం అది ఎక్కాం కదా, అది నచ్చిందా? సూపర్ నచ్చింది. చలవ నీకు నచ్చిందా? నాకైతే ఎక్సలెంట్ నచ్చింది. లావాలో ఒక్కడ వెళ్ళిపోతున్నా, ముడుపుల్లోకి వెళ్ళిపోతున్నాం మనమే. మళ్ళీ సముద్రంలోకి దింపేశాడు, చాలా బాగుంది. అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కు నచ్చిందా? ఎంత నచ్చింది? చాలా నచ్చింది అంటండి. కానీ నీకు నచ్చిందా? అంత మాటల వైరొచ్చి కాలు టచ్ అయిపోతాయి. భయపెడుతుంటది నిన్ను. నచ్చిందా నీకు చిక్కు? బాగుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైలు. పిల్లల్ని అక్కడ వెయిట్ చేయమని చెప్పి మేము రోలర్ కోస్టర్కి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయామండి. 2 hours పైన ఇక్కడ లైన్లో నుంచున్నాము. లైన్లో నుంచుని నాకైతే కళ్ళు తిరిగిపోయింది. చివరికి రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత భయం వేసేసిందండి. కళ్ళు మూసుకునే ఉన్నాను. 1 minute 30 seconds అంట దీని టైము. అయితే అసలు నేను కళ్ళు తెరవలేదండి. నాకు ఎంత కళ్ళు తిరిగిపోయినాయో చెప్పలేను. చాలా భయం వేసింది. కానీ ఎలా అయితే లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను. ఫైనల్గా చేసేసాను. కోరిక అయితే తీరిపోయింది. ఇంకా నాకు ఆ రోలర్ కోస్టర్ తిరిగిన తర్వాత ఎంత కళ్ళు తిరిగిపోయినాయో చెప్పలేనండి. ఇంకా ఏదైనా ఫుడ్ తినకపోతే కింద పడిపోతానేమో అని అనిపించింది. మీరు 3000 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగానే వస్తుందండి. అలాగే స్విమ్మింగ్కి కావాల్సిన బట్టలు కూడా వీళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు. అన్నీ ఆ టికెట్లోనే కవర్ అయిపోతాయి అనమాట. పెద్దవాళ్ళకి 3000 రూపీస్ అండి టికెట్, ఫాస్ట్ ట్రాక్. అదే చిన్నపిల్లలకైతే ఏజ్ని బట్టి ఉంటుంది. 1500, 2000 అలా అయితే ఉంది. నాకు టికెట్స్ అంతగా ఐడియా లేదు. మా వారైతే తీసుకున్నారు. నా చేతికి బ్యాండ్ కట్టారు కదండి, అది ఫాస్ట్ ట్రాక్కి. అలా కాకుండా ఇంకా తక్కువ రేట్లో కూడా టికెట్స్ అయితే ఉన్నాయి. ఇవే టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి ఇంకా తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయి. కానీ వాళ్ళు చెప్పారు కదా, ఎవరైతే ఆఫ్లైన్లో తీసుకుంటారో టికెట్ వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారంటండి స్విమ్ షూటు, మిగతా వాళ్ళకైతే ఇవ్వరంటాం. సో మేము అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ భోజనం అయిపోయింది కదా, వేరేవి ఎక్కడానికైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఎక్కుదామని అనుకున్నానండి. వేరే వాళ్ళు ఎక్కింది చూసి నాకు గుండాగిపోయింది. నీ బట్టలు తీసుకో, ఇవి నా బట్టలు. శివరు నీ కోరు. మార్నింగ్ 11 నుంచి 6 o'clock వరకు ల్యాండ్ రైడ్స్ అయితే ఓపెన్గానే ఉంటాయండి. కానీ ఈ వాటర్వి ఉన్నాయి కదా, ఇవి 12:30కి ఓపెన్ చేసి 5 o'clockకి క్లోజ్ అయితే అయిపోతుందన్నమాట. మేము భోజనం చేసి ఈ స్విమ్ బట్టలు వేసుకునేసరికి టైం అయితే 3 o'clock అయిపోయిందండి. ఇంకా మేము వాటర్ రైడ్స్ దగ్గరికి వచ్చాము కానీ ఏది ఎంజాయ్ చేయలేకపోయాము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి రైడ్కి వెయిటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి పెద్ద పెద్దవి స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉన్నాయండి, స్లైడర్స్ ఉన్నాయండి. దానికైతే ఒక్కొక్క దానికి 45 minutes నుంచి 1 hour వెయిటింగ్ అయితే ఉందన్నమాట. సో అంత వెయిటింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీగా వెళ్ళిపోండి, లేదా వండర్లాని 2 times వచ్చేలాగా పెట్టుకోండి. ఒక రోజంతా మీరు ల్యాండ్ చూసుకుంటే ఒక రోజంతా వాటర్ చూసుకునేలా ఉండాలి. అది ఇది కవర్ చేయాలంటే అవ్వట్లేదు, చాలా ఎక్కువ వెయిటింగ్ అయితే ఉంటుంది. మనము ఇక్కడ వెయిటింగ్ ఉంది కదా, వేరేది ఆడుకుని వచ్చేద్దాము అనుకునే లోపల ఇంకొకటి నిండిపోతుంది అనమాట. అలా మేము అటు తిరగా ఇటు తిరగా చాలా రైడ్స్ అయితే వదిలేసుకున్నామండి. మళ్ళీ ఇంకొకసారి వెళ్దాంలే అనేసి ఇంకా వచ్చేసామన్నమాట. చెప్తే మీరు నమ్ముతారో లేదో కానండి, వాటర్ రైడ్లు మేము అసలు ఏమీ ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే వాటర్ రైడ్లో ఇదొక్కటి మాత్రమే మేము ఆడుకున్నామండి. తర్వాత మా హస్బెండ్ వాటర్ రైడ్లో పైకి ఉన్నదనమాట,
అంటే పెద్దది జారిబల్ల అండి. ఆ జారిబల్ల ఎక్కుదాము అనేసి తీసుకుని వెళ్ళారు. అది వెయిటింగ్ 45 మినిట్స్ వెయిటింగ్ అండి. అక్కడ మేము లైన్లో చాలాసేపు నుంచున్నాక దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసేసింది. సో నేను వెనక్కి వచ్చేసాను అనమాట. నేను ఇది ఎక్కలేను, నాకు భయం వేస్తుంది అని. మా హస్బెండ్ అయితే నేను ఎక్కుతాను అనేసి ఆయన వెళ్ళారు. అయితే మేమేమో పైకంతా ఎక్కాలన్నమాట. అది చాలా పెద్దది కదా. మేము పైన ఎక్కాము. మా వారు జారుకుంటూ కిందకి వెళ్ళిపోయారు. మా వారు కిందకి వెళ్ళిపోయారు కదా, మేము పైన ఉండిపోయామని మేము కిందకి వెళ్ళాము. ఇంకోండి ఇదే ఇప్పుడు మా వారు ఎక్కుతున్నారు కదా. మేము కిందకి వెళ్ళేసరికి మళ్ళీ మా హస్బెండ్ ఏం చేశారు, మేము పైనే ఉన్నామేమో అనుకుని ఆయన పైకి వెళ్ళిపోయారు. మేము మళ్ళీ ఎవరిదో ఫోన్ ఇచ్చుకుని చేశారన్నమాట. ఎందుకంటే ఒక్క ఫోనే తీసుకెళ్ళాం వీడియోస్కి, మిగతా ఫోన్లన్నీ రాకర్లో పెట్టేశామండి. ఇంక ఇద్దరికి కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. నేను ఎక్కడున్నానా అని తను ఎత్తుక్కోవడము, తను ఎక్కడున్నాడా అని నేను ఎత్తుక్కోవడము. నా కాళ్ళకి చెప్పులు లేక, అడుగు తీసి అడుగు వేయలేక, అయ్య బాబోయ్ ఎంత టైం వేస్ట్ అయిపోయిందంటే మా హస్బెండ్ ఎత్తుక్కోవడానికి నాకు ఒక 1 అవర్ టైం అయితే అక్కడే వేస్ట్ అయిపోయిందండి. ఇంకా మేము ఏ రైడ్ని ఎంజాయ్ చేయలేదు. పిల్లలు ఎక్కడ మిస్ అయిపోతారా అని పిల్లల్ని కూడా ఏ రైడ్ని ఎంజాయ్ చేయనివ్వకుండా నాతోనే పెట్టుకున్నాను. మా హస్బెండ్ అంట కనీసం ఒక మాట ఫోన్ చేసి చెప్పాలి కదా, మీరు వేరే రైడ్స్ని ఎంజాయ్ చేయండి అని. అలా చెప్పకుండా మా ఆయన ఏం చేశారు, చక్కగా ఇక్కడ 2-3 రకాల జారిబల్లలు ఉన్నాయండి, అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారంట. ఇది నాకు ఎక్కడానికి చాలా భయం వేసిందండి. సో ఎక్కుదామని వెళ్ళాను కానీ ఎక్కలేదు. మా వారు ఎక్కారు కానీ కనపడట్లేదు. ఆయన ఎక్కడున్నారో, ఎటు దిగారో ఏం కనపడట్లేదు. నాకేమో లేట్ అయిపోతుంది. వాటర్ గేమ్స్ లేవు అసలు, ఇప్పుడు వచ్చి ఏమీ ఆడలేదు. నేను మా హస్బెండ్ని ఎత్తుక్కోవటానికే ఒక 1 అవర్ పాటు టైం వేస్ట్ చేశానని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం పిల్లలు కూడా నా వల్ల ఎంజాయ్ చేయలేకపోయారు. ఇంకా చివరికి మీ నాన్న రావట్లేదులేమ్మా, ఇక్కడ కెరటాలు వస్తున్నాయి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెతుక్కుంటాను అని చెప్పి నేను వెతుక్కుంటే మా పిల్లలిద్దరూ పాపం ఇంక ఇదైతే ఎంజాయ్ చేశారనమాట. పాపము పిల్లల్ని మార్నింగ్ ఇక్కడికి తీసుకొచ్చేసేయాల్సిందేమో అనిపించిందండి. ఎందుకంటే అంత ఎంజాయ్ చేశారు మా షాను మను. ఉన్నది చాలా తక్కువ టైం అండి. ఎందుకంటే నేను మా వారిని ఎత్తుక్కునేసరికి టైం 4:30 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. 5 o'clockకి షార్ప్ 5 అంటే 5కే క్లోజ్ చేసేస్తున్నారండి. మా షాను అయితే ఏడుపు మొహం పెట్టేసింది, నేను ఏం ఆడుకోలేదు వాటర్ గేమ్స్ అని. పిల్లలు ల్యాండ్ గేమ్స్ కన్నా వాటర్ గేమ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఈసారి మాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం మేము ప్లాన్ చేసుకుని వస్తాము. ఇంకా మా వారు కనిపించలేదు. ఒక పక్కన మనసంతా మా వారు ఎక్కడున్నారా అని, మరో పక్కనేమో పిల్లలు ఏమన్నా ఈ జనంలో మారిపోతారేమో, పిల్లల్ని ఎవరైనా తొక్కేస్తారేమో ఈ జనంలో అని భయము. ఇంకా నేను ఇలా వెతుక్కుంటూనే మా హస్బెండ్ కోసము పిల్లల దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నానండి. ఎంతసేపటికి రారే బాబా మా ఆయన, ఎందుకంటే ఒక్కొక్కటి 45 మినిట్స్ వెయిటింగ్ కదండి, అక్కడ అలా ఉండిపోయారంట. ఇంకా తర్వాత ఎప్పుడుకో మా హస్బెండ్ అయితే కనిపించారండి. ఇంకా ఆయన కనిపించిన తర్వాత మేమంతా కలిసి ఇప్పుడు వండర్ స్ప్లాష్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది చాలా చాలా బాగుంది. పిల్లలతో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్ద భయం కూడా లేదు. ఇదైతేని చక్కగా వెళ్ళొచ్చు ఈ రైడ్కి. సో ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ల్యాండ్ రైడ్స్లో కూడా నేను చాలా రైడ్లు అయితే ఎక్కలేదండి. మెయిన్గా ఇదిగోండి ఈ క్రొకడైలా, ఇది ఆక్టోపస్ తెలియదు కానీ ఈ రైడ్ అయితే నేను అస్సలు ఎక్కలేదండి. ఎక్కాలి అని కూడా నేను అనుకోలేదు, అంత భయం వేసింది. ఆ తర్వాత ఇంకొకటి ట్విస్టింగ్ ఉందండి. అయ్య బాబోయ్, ఇది చాలా ప్రమాదకరమైన రైడ్ అని నాకైతే అనిపించింది. ఎందుకు అంటే మనుషుల్ని కిందకి పైకి తెగ తిప్పేసిందండి. కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళకొద్దు ఆ రైడ్కి. మెల్లో బందు ఏమన్నా ఉంటే ఆ బందు లాంటివి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని తలక్రిందులు చేసేస్తుంది. మెల్లో ఉన్న చైన్స్ కిందడిపోతున్నాయి, కళ్ళజోడు కిందడిపోయి పగిలిపోతున్నాయండి. లైవ్లో చాలామందికి అలా జరిగింది. నేనైతే అది ఎక్కుదామని వెళ్ళాము, మళ్ళీ భయం వేసి వెనక్కి వచ్చేసి ఈ రైడ్ అయితే ఎక్కాము. ఇది చాలా బాగుందండి, అస్సలు భయం లేదు. పిల్లలు కూడా ఎక్కొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఏ రైడ్స్ అయితే భయం వేయట్లేదు అనుకున్నామో ఆ రైడ్స్ మాత్రమే ఎక్కామండి. ఎటు తిరిగినా భయపడుతూ ఎక్కిన రైడు రోలర్ కోస్టరు. అదొక్కటి మాత్రం చిన్నప్పటి నుంచి ఉండిపోయిన డ్రీమ్ కాబట్టి అదొక్కటి ఎక్కేయాలి అనుకున్నాను. ఫైనల్గా అదైతే ఎక్కేసాను అనమాట. ఇంకా ఇదైతే చాలా
చాలా బాగుందండి. ఉయ్యాలనే అలా తిప్పుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఏదో డ్యాన్స్ వేస్తున్నట్టు. ఇక్కడ నేను ఒరిజినల్ ఉంచట్లేదు కానీ, ఎందుకంటే సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయండి బ్యాక్గ్రౌండ్లో. మా మను అయితే ఏడుపు మొదలెట్టింది, అక్కనేసుకుని నువ్వు ఎక్కేసావు, నన్ను ఎక్కించలేదు అని. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈ రైడ్స్లో ఏంటంటే హైట్ని తీసుకుంటున్నారండి. పిల్లలు ఎవరైతే ఇంత హైట్ ఇంత వెయిట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రైడ్కి ఎలిజిబుల్ అనేసి ఉంటుందన్నమాట. వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. ఇప్పటికీ వాటర్ గేమ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయండి. టైం అయితే 5 o'clock అయిపోయింది. ఇంకా ల్యాండ్ రైడ్స్ అయినా ఆడదాము, ఇది మళ్ళీ 6 o'clock అయితే ఇది కూడా క్లోజ్ అయిపోద్ది కదా అని పిల్లల్ని తీసుకుని కిడ్ జోన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కిడ్ జోన్లో పెద్దవాళ్ళకి బయట ఏవైతే ఉన్నాయో రైడ్స్ అవన్నీ పిల్లలకి కిడ్ జోన్లో ఉన్నాయన్నమాట. చిన్న చిన్నగా పిల్లలకి అస్సలు భయం లేదు, చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఇక్కడైతే ఉన్నాయండి. ఈ 1 hour పాటు పిల్లలైతే ఇక్కడ రైడ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అయ్యో రోలర్ కోస్టర్ దగ్గర 2 hours టైం వేస్ట్ చేసాం కదా, ఆ 2 hours పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే ఎంజాయ్ చేద్దరు కదా అని అనిపించింది. ఏదైనా ఫస్ట్ టైం కదండి, అలవాటు లేక అలా అయిపోయింది, పొరపాట్లు చాలా జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళినప్పుడు అన్ని ప్లాన్డ్గా అన్ని రైడ్స్ని కవర్ చేసుకుని వద్దాము అనేసి నేను మా వారు అయితే అనుకున్నాం అనమాట. సో ఇంకా పిల్లలిద్దరినీ ఇక్కడైతే ఆడిస్తున్నామండి. మన సబ్స్క్రైబర్లు తేజ గారంట ఒకళ్ళు అయితే వచ్చి కనిపించారండి. అసలు వండర్లాకి వెళ్ళానా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారోనండి. భవానీ గారు మీ వీడియోలు చూస్తాము, మీ వీడియోలు చాలా బాగుంటాయండి అని ఎంత ప్రేమగా మాట్లాడారోనండి. ఇంక ఇక్కడ పిల్లల్ని ఆడిపిస్తుంటే తేజ గారని ఒక ఆవిడైతే వచ్చారండి. వాళ్ళు అమీన్పూర్లో ఎక్కడో ఉంటాము అన్నారు, కుక్కడపల్లి. సో తనైతే అసలు ఎంత ప్రేమను చూపించారంటే, మా ఆయన ఏంటే ఇంత ప్రేమ నీ మీద అనేసి అన్నారండి. నాకు తెలిసి వీడియో ఆవిడ చూస్తారనుకుంటున్నాను. చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చెప్పిన మాటలు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు చూసారా, అవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయండి. తను చెప్పానండి, నేను నా హస్బెండ్ వస్తాను, గొడవ పడతాను, కానీ మీరు చెప్తారు కదా గొడవ కన్నా వెంటనే కలిసిపోవాలి అని. సో నేను ఇప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. మీరు మీ పిల్లలకి ఎప్పుడు మ్యాగీ నూడిల్స్ లాంటివి పెట్టలేదు అన్నారు కదా, మా పిల్లలకి మీ పిల్లల్ని ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను అని చెప్పారు. ఇంకా తర్వాత ఏమో నాకు చాలా బద్ధకం వచ్చేస్తుందండి, ఇంట్లో పని వంట పని అవి నాకు చేయబుద్ధి కాదు, మీరన్నీ ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా చక్కగా చేస్తారు అనేసి మాట్లాడారనమాట. సో ఇంకా అసలు నా వీడియోస్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారంటే అండి, ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే ఆట పట్టిస్తారంట, ఇంకా భవానీ గారు వీడియోలు చూస్తే మనల్ని పట్టించుకోదు అని అంటారు అనేసి మా వారు అంటారు ఏంటని ఎన్ని విషయాలు చెప్పుకొచ్చారోనండి. నాకు చెప్తుంటే తెగ ఆనందం వచ్చేస్తుంది ఆవిడ మాట్లాడుతుంటేని. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి కలిశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను, నా పేరెంట్స్ని అందరినీ మీరు గుర్తుపెట్టి మాట్లాడుతున్నారు కదా. మా అమ్మ అయితే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ చుట్టాలు కనిపించారు, నీ చుట్టాలు కనిపించి మాట్లాడారు అంటదండి. మా అమ్మ అయితే సబ్స్క్రైబర్స్ అని కూడా అందు, నీ చుట్టాలు అని అంటదనమాట. మీరు నన్ను ఎంత ఓన్ చేసుకున్నారో నేను కూడా మిమ్మల్ని అంతే ఓన్ చేసుకున్నానండి. నేను ఏదైనా ఒక హ్యాపీనెస్ ఉంది అంటే అది ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ముందు నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసి తర్వాత అందరికీ అయితే చెప్తానమాట. నేను కూడా మిమ్మల్ని అంతే ఓన్ చేసుకున్నానండి. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఒక రైడ్ ఎక్కితే ఖచ్చితంగా మెల్లో చైన్స్ లాంటివి కళ్ళజోళ్ళు పెట్టుకోవద్దని, అది ఆ రైడేనండి, చాలా ప్రమాదకరంగా ఉంది అది. నేను పిల్లల్ని కిడ్ జోన్లో వదిలేసి నేను మా వారు అయితే ఈ రైడ్ ఎక్కామండి. చాలా బాగుంది. షాను ఏజ్ పిల్లలతో సహా మనం వెళ్ళి ఎక్కొచ్చు, భయమే లేదు. నెక్స్ట్ ఇంకా పిల్లల్ని కిడ్ జోన్లో వదిలేసి మేము 10 floors పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది వండర్లాలో 10th floorలో స్కై వీల్ అయితే ఉందనమాట. అది జెయింట్ వీల్ లాగా ఉందండి. అమ్మో జెయింట్ వీల్ లాగా తెగ తిప్పేస్తుందేమో, భయం వేస్తుందేమో అని చాలా భయపడ్డాం, కానీ అస్సలు భయం లేదు. చాలా ప్రొటెక్షన్ తోటి అయితే ఉందండి. పైకి తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు అయితే ఆపుతున్నారు. మనము చుట్టూరు వండర్లా వ్యూ ఎలా ఉంది అన్నది చూసుకోవచ్చు. అసలు ఎంత బాగుందంటే పైనుంచి వ్యూ చాలా బాగుందండి. అండ్ మీరు ఖచ్చితంగా ఇది ఎక్కండి, ఇది ఏమి భయం లేదు. జస్ట్ ఒక్కటే రౌండ్ పైకి తీసుకెళ్ళి ఒక 1 minute నుంచి మళ్ళీ మనని కిందకైతే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఈ పైనే మనకి దాన్ని ఏమంటారు,
ఫ్లిప్పా సంథింగ్ ఏదో ఉందండి. ఆ గ్లాస్ మీద మనము నుంచుంటే మనని ముందుకి ఇలా తోస్తున్నట్టు చూపిస్తున్నారనమాట. అది కూడా నేను లైన్‌లో నుంచుని దగ్గరికెళ్ళి అమ్మో! నాకు భయమేస్తుంది నేను ఎక్కను అనేసి వెనక్కైతే వచ్చేసాను. ఇది మనము 10 ఫ్లోర్స్ పైకొచ్చిన తర్వాత చూస్తే వ్యూ అయితే ఇక్కడ కనిపిస్తుందనమాట. శివరు గట్టిగా పట్టుకో, భయపడకా, నీ వెనకాలే ఉన్నాను నేను. ఎలా ఉంది? ఇప్పుడు మా వారు ఎక్కారు కదండీ! అదే నేను చాలాసేపు లైన్‌లో ఉండి నాకు భయమేస్తుందనేసి వెనక్కైతే వచ్చేసాను. ఈ స్కై వీలు, స్కై టిల్ట్ అని ఉంది కదండీ! ఇవి 2 మనము ఎక్కడానికి లిఫ్ట్ అయితే ఎక్కాలనమాట. లిఫ్ట్ కూడా మనకి 5:50 ఆ టైంకి అయితే క్లోజ్ అయిపోతుందండి. సో మీరు ఎవరైనా వండర్లాకి వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా బయలుదేరిపోండి. 11:00 కల్లా లోపలికి ఎంటర్ అయిపోయేలాగా ఉండాలి. 11:00కే మనకి ల్యాండ్ రైడ్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. వెళ్ళంగానే క్యూస్ అయితే ఉండిపోతాయి. తర్వాత ఏమో మనకి 12:30 నుంచి వాటర్ గేమ్స్ అయితే ఓపెన్ అవుతాయి. వాటర్ గేమ్స్ 5:00కి క్లోజ్ అయిపోతుంటే ల్యాండ్ గేమ్స్ 6:00 అయితే క్లోజ్ అయిపోతున్నాయి. మనం ఎంత బ్రతిమాలినా కూడా వాళ్ళైతే అసలు ఓపెన్ అయితే చేయట్లేదు. మా రూల్స్ మేము ఫాలో అవ్వాలనేసి చెప్తున్నారన్నమాట. మేము పైనుంచి కిందకి వచ్చే లోపల పిల్లలిద్దరు కూడా బయటకు వచ్చేసి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇంకా అక్కడే కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కుని తినేసి డ్రెస్సెస్ అవి మార్చుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఎంతసేపు ఆటోలు బుక్ చేస్తున్నా అవట్లేదని మా వారైతే కార్ బుక్ చేశారండి. వండర్లాకి పొద్దున్న వెళ్ళి రాత్రి వరకు ఎంజాయ్ చేసినా నాకు ఎలాంటి తలనొప్పి నీరసం అయితే రాలేదు. కానీ వండర్లా నుంచి ఇంటికి రావడానికి మా హస్బెండ్ అయితే కార్ బుక్ చేశారండి. ఆ కారులో ఇంకొక అరగంట తిప్పితే నేను శవం అయిపోతానేమో అనిపించింది. కాళ్ళు చేతులు వణుకు, వికారం, వాంతులు, తలనొప్పి, అమ్మో భరించలేకపోయాను. నేను ఈ జన్మకి కారుని అలవాటు చేసుకోలేనేమో ఏంటో అని భయమేస్తుందండి. మా హస్బెండ్ కారు కొంటానన్నా నేను అందుకే వద్దంటాను. ఇంకా నాకు నా పిల్లలు నా హస్బెండ్ చేసిన సేవ అంతా ఇంత కాదు. గ్రేప్స్ తినాలి, వామిటింగ్ అయ్యేలా ఉంది అంటే గ్రేప్స్ తీసుకొచ్చారు. దోస తినాలి అనిపిస్తుంది అంటే దోస తెచ్చారు. ఆ దోస ఓపెన్ చేయగానే వచ్చిన వాసనకి వికారం వచ్చేస్తుంది. నేను తిన్ను అంటే మళ్ళీ ఇడ్లీ తీసుకొచ్చి పెట్టారు. ఎంతో సేవ చేశారండి. ఇంకా ఇడ్లీ తిన్నాక కూడా తలనొప్పి తగ్గలేదు, విపరీతమైన తలనొప్పి. సో 9:00 కల్లా పడుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.